డియర్ కశ్మీర్, ప్రియమైన కశ్మీర్, అందమైన లోయ, నీలో సమ్మిళితమైన జమ్మూ, శ్రీనగర్, లదాఖ్, మనసంతా నువ్వే. శాంతికి అశాంతికి మధ్య సుదీర్ఘంగా నలిగిన పొలిటికల్ శాండ్విచ్ నువ్వు. 70 వసంతాల విషాదానివి. ఆజాదీ నిర్వచనం నీకు తెలిసినంత మరెవరికి తెలుసు? స్వేచ్ఛ కోసం నీ నేల ఎన్ని త్యాగాలు చేసిందో చూస్తూనే ఉన్నాం కదా. కల్లోల సముద్రమై మతం దేశమంతా ఎగసిపడ్డప్పుడు నీ నేల కదా ప్రశాంతతకు నెలవై నిలిచింది. కశ్మీరియత్ సంస్కృతి అలలాడే నీ నేల కదా కన్నేళ్లను దాచుకుని ప్రేమించటం నేర్పింది. ఆర్టికల్ 370 వెళ్తూ వెళ్తూ నీ అస్తిత్వాన్ని చరిత్రకు చెప్పి వెళ్ళింది. నువ్వు మౌనమైన వేళ ప్రపంచం నీకోసం మాట్లాడింది. మంచు శిఖరాల మీద కొండగాలి నీ ఆవేదన మోసుకొచ్చింది. నీ పష్మినా శాలువ వెచ్చదనంలో కశ్మీరీ ప్రజల చేతి స్పర్శ హృదయాన్ని తాకుతుంది. నీ జాఫ్రాన్తో పరిమళించే నా హైదరాబాద్ బిర్యానీ, నీ పింక్ టీతో ఉదయించే నా రోజు. ఏం చెప్పను కశ్మీర్, నువ్వు లేనిది ఎప్పుడు. నీ ఊదారంగు కేసర్ పూల దారుల్లో నడవాలనుంది. నయనాలలో నిక్షిప్తమయ్యే నీ సౌందర్యాల కోనలో తనివి తీరా తిరగాలనుంది. చినార్ వృక్షాల నీడల్లో సేద తీరాలనుంది. నవ్వటం మరిచిన నీ వీధుల్లో చిరునవ్వు సవ్వడి వినాలనుంది. డాల్ సరస్సు హొయలుపో, సట్లెజ్ నది ప్రవహించు ఎప్పటిలా. జేలం చినాబ్ ఘనీభవించొద్దు. నీ తులిప్ వనాల సోయగాలు చూడని ప్రపంచం. మంచు కురిసే నీ నేల మీద శాంతి విలసిల్లని. డియర్ కశ్మీర్, కవిత విన్నారు కదా. కవి మెహజబీన్. ఈ కవిత్వం మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజా తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. ఈ కవితపై మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. డియర్ కశ్మీర్ ఎంతమందికో ప్రియమైనది కదా. మీ అభిప్రాయాన్ని రాస్తారు కదా, ఎదురు చూస్తూ ఉంటాను. కవితను చదివి వినిపించడానికి అనుమతినిచ్చిన కవయిత్రి మెహజబీన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే.